నమ్మిన వాళ్ళ నెత్తిన చేతులు పెడదామని చూశారు. మమ్మల్ని క్షమించండి మేడం. ఛీ! క్షమాపణలు అడిగే అర్హతను కోల్పోయారా మీరు? ఇప్పుడు కావాల్సింది మీ క్షమాపణలు కాదు, జనం డబ్బు జనాలకి చేరాలి. మా మావయ్య గారు ఆయన ఇలాంటి తప్పు చేయలేదని వాళ్ళకి తెలియాలి. మేడం, మీరేం చెప్పమంటే చెప్తాం మేడం. మమ్మల్ని క్షమించండి మేడం. అయితే నేను చెప్పినట్టు చేయండి. మీరేం చెప్పినా చేస్తాం మేడం. అర్థమైందా? సరే మేడం. మూవ్, కారెక్కండి. అంతా ఓకే సార్. మీరు సంతకాలు చేస్తే నేను ఈ విషయం వాళ్ళ దగ్గర చెప్తాను. ఎక్కండి. డ్రైవర్, బండి తీసుకుని ముందుకురా. అరుగో ధనంజయరావు గారు వస్తున్నారు. ఎంతగానో మిమ్మల్ని నమ్మాం కదయ్యా, మమ్మల్ని మోసం చేశావు. మా డబ్బులు మాకు కావాలి. దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి. డబ్బులపై ఏడుస్తుంటే ఇంకెక్కడ ప్రశాంతత అయ్యా మాకు? ఈ రోజు సాయంత్రం కల్లా మా డబ్బులు మాకు ఇస్తానని చెప్పిన సూర్యకాంతం అడ్రస్ లేదు. మీ అందరి డబ్బులు సెటిల్ చేయడానికే మా నాన్న ఒక డెసిషన్ తీసుకున్నారు. అందరూ కొంచెం వినండి. మాకు మాటలు వద్దండి, మాకు డబ్బులు కావాలి. ఆయన ఏదో మాట్లాడతానన్నాడు కదరా. ఏందిరా ఆయనతో మాట్లాడేది? ఇందులో నా తప్పేం లేదంటాడు, అంతేగా? కాదండి, దీనికి పూర్తి బాధ్యత నాదని నేను ఒప్పుకుంటున్నాను. నా బాధ్యతను నెరవేర్చుకోవడానికే మీ ముందుకు వచ్చాను. దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి. నేను నమ్మిన వాళ్ళ కారణంగా మోసపోయాను, కానీ ఎవరిని మోసం చేయాలన్న ఆలోచన కానీ అలాంటి ఉద్దేశం కానీ నాకు లేదు. మీరంతా ఎంతో నమ్మకంగా నా చిట్ ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ఏం జరిగినా, ఎలా జరిగినా, ఎవరి వల్ల జరిగినా మీకు ఇబ్బంది కలిగింది. అందుకు అందరూ నన్ను మన్నించండి. నా యావదాస్తిని అమ్మి మీ డబ్బులు ఇప్పుడే సెటిల్ చేయడానికి ఏర్పాట్లు చేశాను. సేట్, మా మావయ్య గారిని మోసం చేసి మొత్తం డబ్బు కొట్టేసి
పారిపోవాలని చూసింది కూడా వీళ్ళే. డోర్లు ఓపెన్ చేయండి. హలో, ఏంటి ఏమైంది? మన వాళ్ళు అనుకున్న చోటుకు చేరిపోయారా? పోలీస్ స్టేషన్కి చేరిపోయారంట. ఒకసారి టీవీ ఆన్ చేయండి అమ్మా. మమ్మల్ని క్షమించండి సార్. ఏమయ్యా, మిమ్మల్ని ఎంప్లాయీస్లా కాకుండా నా సొంత బిడ్డల్లా చూసుకున్నాను. నా కొడుకును కూడా కాదని కంపెనీ బాధ్యతలు మీకు అప్పగించాను. మీరు ఇలాంటి పని చేయొచ్చా? వాళ్ళతో మాట్లాడి నాన్న. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఆ కోర్టులో కాదు, ఈ ప్రజా కోర్టులో. వీళ్ళని ఇక్కడున్న వాళ్ళకి అప్పచెప్పండి, బుద్ధి చెప్తారు. అవును, మాకు అప్పచెప్పండి. రేయ్ చెప్పండి రా, మీరు చేసిన ఫ్రాడ్ని మీ నోటితోనే జనానికి చెప్పండి. లాయరు పద. పదమ్మా. ఇదంతా జరగడానికి కారకులం మేమే. ఇందులో ధనంజయ్ గారిది కానీ ఆయన కొడుకు చైతుబాబు గారిది కానీ ఎలాంటి తప్పు లేదు. ఎక్కువ డబ్బులకు ఆశపడి మేమిదంతా చేశాం. చేసిన తప్పును ఒప్పుకుంటున్నాం. మీరేసే ఎలాంటి శిక్షకైనా మేము సిద్ధం. మీ అంతటా మీరు ఇంత పెద్ద తప్పు చేసే ధైర్యం మీకు లేదు. మీతో ఎవరి పని చేయించారు? మీ వెనకున్నదెవరో చెప్పండి. మాట్లాడండి రా, మీతో ఈ పని చేయించింది ఎవరు? అది అబద్ధాలు చెప్తే ఇక్కడే అంతమైపోతారు. మా పోలీసులు కూడా ఈ జనాల్ని అడ్డుకోరు. చెప్పండి. వీళ్లతో ఎవరు ఆ పని చేయించారు అనేది ఇప్పుడు ముఖ్యం కాదు. మా మావయ్య గారికి, మా ఆయనకి ఏ పాపం తెలీదని మీరందరూ నమ్మితే చాలు. ఇప్పటి వరకు మీరుంచిన నమ్మకం ఇక ముందు కూడా ఉంచితే అదే 10,000. నమ్ముతామమ్మా. కష్టపడి పోగు చేసుకున్న డబ్బులు పోయాయనుకుని బాధతో, భయంతో తిట్టేశాం బాబు. ఏమనుకోవద్దు. ఎప్పటికీ నమ్ముతూనే ఉంటాం. ధనంజయ్ ధనంజయ్ గారు 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 ధనంజయ్ గారు. మీ పేరు ఎందుకు బయట పెట్టనివ్వట్లేదమ్మా? ధనంజయ్ గారు ధనంజయ్ ఏ గారు. ఆపండి. ఇప్పటి వరకు మా నాన్నని అనరాని మాటలని ఇప్పుడు జిందాబాద్ కొడతారా? ఏయ్, మీతో ఈ పని ఎవరు చేయించారో అందరి ముందు చెప్పాల్సిందే. అవును, చెప్పండి. ఎవరు మీతో ఆ పని చేయించింది?
వాళ్ళు ఎవరు అనేది ముఖ్యం కాదు అని చెప్తున్నాను కదా వదినా. నువ్వెవరివి ఆ మాట చెప్పడానికి? సూర్య, ఈ వ్యక్తులతో నీకేమైనా సంబంధం ఉందా? చైతో, ఏం మాట్లాడుతున్నావురా? మరి అసలు దోషులు ఎవరో ఎందుకు చెప్పట్లేదు నాన్నా? సూర్య ఏదైనా చేస్తే దానికి ఒక కారణం ఉంటుంది. అది కాదు నాన్న. దయచేసి ఎవ్వరూ మాట్లాడద్దు. మీరు దాచుకున్న డబ్బులు ఎక్కడ పోతాయో అని నిన్నటి నుంచి కంటి మీద కునుకు లేకుండా తిండి తిప్పలు మానేసి ఇక్కడున్నారు. వీళ్ళకి ఊరట కావాలి. మీ డబ్బు ఎక్కడికి పోలేదని రుజువైపోయింది కదా. ఎవరెవరికి ఎంత రావాలో రేపు మన చిట్ ఫండ్ కంపెనీకి వచ్చి కలెక్ట్ చేసుకోండి. కానిస్టేబుల్స్, వాళ్ళని కస్టడీలోకి తీసుకోండి. ఇప్పుడు కూడా నాన్న సూర్యకి సపోర్ట్ చేస్తున్నాడు చూడు తమ్ముడు. అవును, అది చెప్పను అంటే చెప్పొద్దు అంటున్నాడు. అందరిలో అవమానపడింది మీరు. నిన్నటి నుండి ఈ పోలీస్ స్టేషన్లో పడి ఏడ్చింది మీరు. అదంతా ఆయనకు గుర్తులేదు. ఎలా ఉంటుంది? ఆయన కోడలు పోయిన డబ్బుని తిరిగి తెచ్చింది కదా. ఆ ఆనందం ముందు జరిగిన అవమానాలు, ఆయన పడిన కష్టాలు ఆయనకేమీ గుర్తులేవు. మీకు చెప్పినట్టు మీ డబ్బుల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇకనైనా ప్రశాంతంగా ఉండండి. దయచేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళండి. సిఐ సూర్యకాంతం జిందాబాద్! 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 మొత్తానికి మన ప్లాన్ అట్టర్ ఫ్లాప్. ఇంకా నయం, మీ పేరు బయట పెట్టుంటే ఇక్కడే అప్పటిదిప్పుడు తాండ్ర అయిపోయి ఉండేది. ఇంకా ఎందుకు ఇక్కడ? సినిమా అయిపోయింది, పదండి పోదాం. నిన్న ఇలాగేగా చప్పట్లు కొడుతూ ఛాలెంజ్ చేశావు. ఏంటలా చూస్తున్నావు? మాజీ శకుంతల, నేను మాజీనైనంత మాత్రాన రాజీ పడను. సిగ్గులేదా ఆ మాట అనడానికి? రాజీ పడింది నువ్వు కాదు, నేను. అక్కడ మేనేజర్లతో ఈ పని చేయించింది నువ్వేనని ఒక్క మాట చెప్పుంటే నీ పరిస్థితి ఏమయ్యేది? గోడ మీద వాల్ పోస్టర్ అయ్యేదమ్మా, నాకు తెలుసు. నీ పేరు ఎందుకు బయటికి చెప్పనివ్వలేదో తెలుసా? నీ పేరు బయటపడితే నిన్ను అరెస్ట్ చేయాలి. నువ్వు బెయిల్ మీద బయటకొస్తావు, మళ్ళీ ఏం చేయాలా అని ప్లాన్స్ చేస్తావు. అందుకే నీకిక అలాంటి అవకాశాలు ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాను. యుద్ధం చేయడం చేతకాక మళ్ళీ ఇలా అడ్డదారులు దొక్కిన దాంతో నీకు మాటలేంటమ్మా? నన్ను ఎదిరించటానికి నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా ఊరుకునేదాన్ని. కానీ నువ్వు నా ఫ్యామిలీని టచ్ చేశావు, తప్పు చేశావు. వన్స్ నా ఫ్యామిలీని టచ్ చేస్తే ఇక నేను ఊరుకోను. ఇప్పుడు చెప్తున్నాను శకుంతల, ఇప్పటి వరకు నువ్వు తప్పులు చేస్తూ ఉంటే నేను క్షమిస్తూ వచ్చా, నిన్ను శిక్షిస్తూ వచ్చా. నువ్వు మారుతావని చూసా, అది జరగదు అని అర్థమైపోయింది. ఇక నీకు కౌంటర్ ఇవ్వడం, బుద్ధి చెప్పడాలు ఉండవు. ఇక నుండి నువ్వే నా టార్గెట్. ప్రతి క్షణం నీకు చుక్కలే. ఫిక్స్ అయిపో. పదండి మావయ్య.
చేతుబాబు, అబ్బాయి వచ్చేసావా? మీ నానేడ్రా? వెనకొస్తున్నారు ఆయన గారి ముద్దుల కోడలతో. చైతు తమ్ముడు అరెస్ట్ అయ్యారు. ఏం జరుగుతుందోనని భయపడిపోయాను తెలుసా? మొత్తానికి సూర్య అన్నమాట నిలబెట్టుకుంది. అవునండి, బాబుగారు ఏ జనం ముందు తలదించుకోవాల్సి వచ్చిందో వాళ్ళ ముందే తల ఎత్తుకునేలా చేసి మరీ ఇంటికి తీసుకొచ్చింది. అవును, ఇదంతా సూర్య గొప్పతనమే. సరేరా తమ్ముడు, ఇక మేం బయలుదేరతాం. ఎక్కడికక్క? ఇంకెక్కడికి వెళ్తాం తమ్ముడు? మా ఇంటికే. మీ ఇంటికా? ఇది మీ ఇల్లే కదా? కాదురా, ఎవరన్నారు? నీ పెళ్ళాం. నువ్వు నాన్న తిరిగొచ్చిన తర్వాత చెప్పి వెళ్దాం అనుకున్నాము. నీతో చెప్పాం కదా, ఇంక నాన్నతో చెప్పి వెళ్తాం. పదండే. ఒసేయ్, ఇప్పుడు అవన్నీ ఎందుకే? సూర్య చేతుల మధ్య గొడవలు పెట్టడానికా? అవునే, అనాల్సిన వాళ్ళు అన్నారు. పడాలని రాసిపెట్టుంది కాబట్టి పడ్డాం. అయిపోయింది కదా. మీ బావగారు ఎలాగూ లేరు. ఉన్న మా అత్త ఇక్కడే ఉంది. నేనెటూ పోలేను. మీ పరిస్థితి అది కాదు కదా. అవును, మా భర్తలేం పని పాట లేకుండా ఏం లేరు. వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు, మమ్మల్ని పోషించగలరు. ఇక్కడుండి మాట్లాడిపించుకోవడం కంటే వెళ్ళిపోవడమే మంచిదిరా. సారీరా తమ్ముడు, నీ మీద నాన్న మీద ఉన్న మమకారాన్ని ప్రేమని చంపుకోలేక ఇక్కడికి వచ్చాము. చచ్చేదాకా మాటలు పడుతూ ఇక్కడ ఉండలేము. ఎవరు ఏమన్నారో చెప్పకుండా వెళ్ళిపోతామంటే ఎలా అక్క? నాతో చెప్పడానికి ఏంటి? అల్లుడు, జరిగింది వేరు, వాళ్ళు నీతో మాట్లాడుతున్న పద్ధతి వేరు. అవును బాబు, అలా మాట్లాడడానికి ఆవిడకి అక్కడ కలిగిన పరిస్థితే కారణం. అవును పులి, సూర్య మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉంది, కారణం ఉంది. రాని మాటలు అనిపించుకుంటూ ఇక్కడే పడుంటే మా బతుకులకే అర్థం ఉండదు. బయలుదేరండి. నాకెలాగో మాటలు పట్టం తప్పదు. మీకు కూడా ఎందుకే ఈ కర్మ? బయలుదేరండి. అక్క, ఎంతసేపు మీ వెర్షన్ మీదే కానీ నా మాట వినిపించుకోరా? వద్దు నాయనా, వద్దు. నీ మాట వినిపించుకోవద్దు, నీ పెళ్ళంతో మాటలు అనిపించుకోను వద్దు. అక్కలు అనే అభిమానం నీ మనసులో ఉంటే మాకు అదే చాలరా. అక్క, అసలు ఏం జరిగిందో చెప్పు. సూర్య మిమ్మల్ని ఏమంది? ఎందుకంది? ఏమందో చెప్తావురా, కానీ ఎందుకందో, కడుపులో ఏం పెట్టుకునందో నీ పెళ్ళానికే తెలియాలి. నా ఇంట్లో నుంచి నన్ను బయటికి పొమ్మనడానికి మీరెవరు? బయటి నుండి వచ్చింది ఇక్కడ ఉండటానికి, మీరు ఇక్కడ పుట్టింది ఇక్కడి నుంచి వెళ్ళడానికి. పెళ్ళిళ్ళయ్యాక మీకు ఏంటితో ఉండేది కేవలం చుట్టరికం మాత్రమే. కుక్కిన పేనుల్లా ఒక మూలన పడి ఉండండి, అంతేకాని నన్ను కెలకొద్దు. కాల్చి పారేస్తాను. అదేవరక్క మిమ్మల్ని ఇంట్లో నుంచి పొమ్మండానికి? తని ఇంటి కోడలురా, అది ఇక్కడ ఉండడానికే వచ్చింది. మేం బయటకు పోవడానికే ఇక్కడ పుట్టాం. మా స్థానం ఏంటో డిసైడ్ చేసేసింది. మేము ఎక్కడుండాలో కూడా డిసైడ్ చేసేసింది. అల్లుడు, జరిగిన దాంట్లో సూర్య ఒక్కదాందే తప్పు కాదు. అవును బాబు, ఒకవైపు మాత్రమే తెలుసుకుని నిర్ధారణ చేయడం మంచిది కాదు బాబు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం బాబు. తర్వాత మాట్లాడుకుందామని చెప్పాల్సింది మీరు కాదు. ఎవరి స్థానం ఏంటో, ఎవరు ఎక్కడుండాలో డిసైడ్ చేయాల్సింది ఆ సూర్య కాదు. నా తోడబుట్టిన వాళ్ళనే బయటికి పొమ్మనే స్థాయికి వచ్చిందంటే ఎవరు ఎక్కడుండాలో నేను డిసైడ్ చేసి తీరుతాను.
డిసైడ్ చేస్తాను అని గదిలోకి వెళ్ళాడు. ఏం చేస్తాడు? ఒసేయ్, సూర్య చేతుల మధ్య గొడవలు పెట్టడానికే కదా ఇదంతా చేస్తున్నారు మీరు? కాదు, మా తమ్ముడు మాకిచ్చే విలువేంటో ఆ సూర్య బల్బుకి ఫలితమేంటో తెలియాలనే చేస్తున్నాం.